హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే శ్రీకాకుళం ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నాము. అయితే వరుస యాక్సిడెంట్లో శ్రీకాకుళం నేషనల్ హైవే రక్తపు మడుగుల్లో అయితే తడుస్తుంది అయితే చూడొచ్చు. వరుసగా మొన్న చూస్తే అతి వేగంగా వచ్చినటువంటి కారు ఆటోని ఢీకొన్నటువంటి రోజు ముగియక ముందే ఈ రోజు ఆగి ఉన్నటువంటి లారీని వెనక నుంచి గట్టిగా ఢీకొన్నటువంటి లారీ అయితే చాలా పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. అయితే రెండు వాహనాలు చూస్తే తీవ్రంగా నుజ్జైనప్పటికీ కూడాను ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే ఎంతో చాకచక్యంగాను ఈ రోజైతే ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి, పోలీసులు కూడా వచ్చి ఆ లారీని అయితే బయటకైతే తీయడం జరిగింది. ఆ లారీ క్యాబిన్ లో చిక్కుకున్నటువంటి డ్రైవర్ ను ప్రాణాలతో అయితే బయటకు తీయడంలో అయితే సక్సెస్ అయ్యారని అయితే చెప్పొచ్చు. అయితే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి హైడ్రాలిక్స్ తోనే సహాయంతోనైతే లారీ మధ్యలో ఇరుక్కున్నటువంటి డ్రైవర్ ని ఆ లారీని తొలగించి తీయడంలో అయితే ప్రముఖ పాత్ర వహించిందనే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను వరుస యాక్సిడెంట్లు అయితే ఈరోజు నేషనల్ హైవే మీద జరుగుతున్న ఘటన అయితే చూస్తూనే ఉన్నాము. అయితే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగానే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడాను అకస్మాత్తుగాను కొన్ని లారీలు అయితే మధ్యలోనే రిపేర్ వచ్చి ఆగడంతో ఆ వెనక నుంచి వచ్చినటువంటి లారీ గట్టిగా ఢీకొనడంతో అయితే ఈ ఘటన జరిగింది అయితే చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను అధికార యంత్రాంగము, అదేవిధంగా రోడ్ అండ్ సేఫ్టీ వాళ్ళు కూడాను ఈ రోజు ఈ ప్రాణాపాయంలో చిక్కుకున్నటువంటి డ్రైవర్ని అయితే కాపాడడంలో సక్సెస్ అయ్యారని అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.